సంపన్నులు బ్రిటన్ను వీడుతున్న ట్రెండ్ ప్రస్తుతానికి కొనసాగుతుంది. సంపన్నులు బ్రిటన్కు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. బ్రిటన్ కుబేరుడు జాన్ ఫ్రెడ్రిక్సన్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఆయన వెళ్లిపోతున్నారు. బ్రిటన్ నరకంలా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బ్రిటన్లోని 2,900 కోట్ల విలువైన 3 శతాబ్దాల నాటి ఇంటిని అమ్మకానికి పెట్టేశారు. నాన్ డోమ్ పన్ను విధానంతో పాటు మరిన్ని కారణాలతో బిలియనీర్లు బ్రిటన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. జాన్ ఫ్రెడ్రిక్సన్ బ్రిటన్లో 9వ అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ $17.3 బిలియన్. ప్రపంచ సంపన్నుల జాబితాలో 136వ స్థానంలో ఉన్నారు. నాన్ డోమ్ పన్ను విధానం కింద యూకే నివాసులు విదేశాల్లోని తమ ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదు. 226 ఏళ్లుగా ఉన్న ఈ వెసులుబాటును బ్రిటన్ సర్కారు తొలగించడంతో సంపన్నులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయంతో కుబేరులు ఆలోచనలో పడ్డారు. యూకేని వీడి పన్ను మినహాయింపులకు స్వర్గధామంగా పేర్కొనే ఇతర దేశాలపై దృష్టి సారించారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించడం కూడా దీనికి మరో కారణం. ఆర్థిక అనిశ్చితి, పౌండ్ వీక్ అవటం, EU దేశాల్లో పర్యటనకు సైతం కఠిన వీసా నిబంధనలు సంపన్నులను ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిచ్ పీపుల్ బ్రిటన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు.